రావూరు తమ పూర్వీకుల నుంచి వస్తున్న భూములను కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించుకుంటున్నారని బాధితుడు పోనిపాక కనకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. దాదాపు 60 ఏళ్ల క్రితం ప్రభుత్వం కేటాయించిన భూములకు సంబంధించి 10 నుండి 15 మంది ఎస్సీ వర్గాల వారికి పట్టాలు ఉన్నాయన్నారు. ఒకరిద్దరు వ్యక్తులు స్థానిక ఎస్టీలకు రెచ్చగొట్టి ఆ భూములు ఎస్టీలవని తప్పుడు ఫిర్యాదు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ భూమి వివాదంపై ఇప్పటికే ఎంఆర్ఓకు అర్జీలు సమర్పించామని అధికారులు దీని విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి తమకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నారు. అప్పుడు వాళ్ళు మాకు తెలియనప్పుడు పైరు పెట్టుకున్నారు. అది కూడా చెప్పారు. పైరు పెట్టుకుంటే ఆ పైరు మేము పోయి ఆయనకి చెప్పాం, అయా మా పలానాది మీరు పైరు ఎందుకు పెట్టారు పెట్టకూడదు కదా. వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డులు సంతకాలన్నీ సంతకం పెట్టేశారు. సరే ఇప్పుడు మీరేమంటున్నారు? మీకు జరిగింది అది చెప్పండి. నాకు తెలియదు కదా, జరిగింది మీరు ఎవరు ఆక్రమించారు అని చెప్పి అది సబ్జెక్ట్ అని చెప్పి వాళ్ళ పొలంలోకైతే మేము బాగాలేదు సార్. మాది సార్ అది ఎస్సీది. దీనికి సంబంధించి మేమే మా పూర్వీకుల నుంచి ఉండేది. దాన్ని మేము ఆక్రమించామని చెప్పారు. అంటే ఎస్టీల పొలాలు పోయి ఆక్రమించలేదు కదా, ఎస్సీ పొలాలు చూడండి. అది పురమాయించి వాళ్ళు ఇచ్చేసి వేరే గొల్లవాళ్ళ సేనయ్య అని అతను పురమాయించి దాన్ని అమ్మేని కూడా అమ్మేస్తున్నాడు. దానికి సంబంధించిన వీడియో కూడా అంటారు. మీరు అది చూడండి. ఆ సర్వే నెంబర్లో అవన్నీ మాకు సరిచేసి మాకు న్యాయం చేయండి. ఎంఆర్ఆవు గారికి మేము అర్జీలు ఇచ్చాము. ఇది మా పూర్వీకులది. ఇది మా మాదిగోళ్ళ పోడది. సేనయ్య అంట, సేనయ్య గొల్లోళ్ళ సేనయ్య, నల్లగట్ల సేనయ్య. ఆయనకి మర్యాద కూడా ఉండదు. మా భూమి మాకు కానీ ఇకపోతే ఆయన ఎక్కడున్నా సరే ఈడ్చుకొచ్చేస్తాము. ఏమనుకున్నాడో మేము ముందు అర్జీ గారికి ఎంఆర్ఆవు గారికి అర్జీ ఇచ్చి దండం పెట్టి చెప్తున్నాం. మాది అది మాది, మేము దానికి తగ్గ వారసులమే. మేము లేమా తీసుకుపోయి హక్కుదారులు మేము ఏడుంటే తీసుకుపోయి వాళ్ళని అంటే చంద్రోళ్ళని మా మీదకు దోసేస్తే వీళ్ళు ఎట్టయినా పోతారులే పెద్దోళ్ళు అనేసి వాళ్ళని తీసుకొని ఎస్టీ వాళ్ళని తీసుకొచ్చి మా పోరు పడలేకున్నారంట. మేము ఇప్పుడే రావడము. మా పోరు పడలేక వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారంట. ఇవన్నీ ఎవరు చెప్పారు? సేనయ్య, ఈయన కోటినాయుడు. వీళ్ళిద్దరు ఏం చేయాలనుకున్నారో, మేమందరం ఏం చేస్తామో వాళ్ళందరూ ఏం చేయాలనుకుంటున్నారో చూస్తాము. మేము ఇవన్నీ అడిగేటప్పుడు ఏం చేస్తున్నారు? మేము పోయినాం కదా పొలం కాడికి, ఏరే వాళ్ళకి అమ్మేసి ఎక్కడున్నాడో ఆయన పట్టుకోండి. సేనయ్యని గొల్లవాళ్ళ సేనయ్యని పట్టుకోండి, తర్వాత చెప్దాం. మేము హక్కుదారులు. మాది అది మాకు దయించి ఆ ఎంఆర్ఆవు గారు మాట్లాడి మేము ఇది కూడా కాదు మళ్ళా పోయి స్పందనాల్లో కూడా ఇస్తాము. మాది మాకు కానీ ఇకపోతే మేమైతే ఒప్పుకోము. ఎవరిమైనా సరే ఆత్మహత్య చేసుకొని అందరినీ పట్టించి పని అవుతాం. కోట్నాయన్ని సేనయ్యని మాది అది మాది అది. నా పేరు పోనిపాక కన్నయ్య, రాపూరు అరుంజతి వాడికి సంబంధించిన కార్యకర్తని. మాకు పూర్వీకుల నుంచి ఇచ్చిన స్థలాలు ఎప్పటి నుండి 60 సంవత్సరాల కిందట ఇచ్చిన స్థలాలు, మా స్థలాలు 15 మంది దాకా దానికి సంబంధించి పట్టాలు ఉన్నాయి, ఇచ్చున్నారు, స్థలాలు ఇచ్చున్నారు. ఆ స్థలాలకు సంబంధించి కొంతమంది వ్యక్తులు గొల్లోళ్ళు ఆక్రమించి ఇచ్చేసి ఈరోజు మా మీదకి మళ్ళీ ఎస్సీ పోడది, ఎస్సీలకు సంబంధించిన పోడని చెప్తారు. ఆ పోడ్లో ఎస్టీలను తీసుకొచ్చి ఇది వాళ్ళ స్థలము, వాళ్ళు చేసుకుంటున్నారు అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి మా పైన మళ్ళీ కంప్లైంట్లు చేశారు. ఎంఆర్ఆవుకి అర్జీలు ఇచ్చారు. కానీ మా పూర్వీకులు ఎప్పటి నుంచో ఉండే స్థలాలు అవి
మేము ఎవరు స్థలాలకి పోలేదు. మా స్థలాలు మేము ఆక్రమించుకున్నాం. ఎస్టీ స్థలాలలోకి మేము పోయి ఎస్టీ స్థలాలలోకి పోయి మేము ఆక్రమించలేదు. ఎస్సీ స్థలాలు మాయి కాబట్టి మేము పోయినాము. ఈరోజు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఈ విధంగా ఇచ్చేస్తున్నారు. దానికి ఇది కారణం ఎవరురా అంటే సేనయ్య, నల్లగట్ల సేనయ్య, కోటినాయుడు, వీళ్ళు దాన్ని వాళ్ళని పురమాయించి తీసుకొచ్చి అర్జీలు ఇస్తున్నారు. కబ్జా చేయాలని చూస్తున్నారు. కోటినాయుడు ఎక్కడి నుంచో వచ్చిన కోటినాయుడికి ఇవన్నీ ఏం తెలుసు మాట్లాడడానికి, వాళ్ళకి చెప్పడానికి? స్థానికులు ఇక్కడ ఉండేవాళ్ళం మేము ఎన్నో సంవత్సరాల నుంచి, గత 50-60 సంవత్సరాల నుంచి ఉన్నాం. స్థానికులు మాకు తెలియంది ఆయన ఎక్కడి నుంచో వచ్చిన ఆయనకి తెలుసు అంట. ఆయన తీసుకుపోయి అర్జీ ఇప్పించాడు కోటినాయుడు. ఆ సేన ఆయన వేరే వాళ్ళకి అమ్మేశాడు దాన్ని, ఏపూరు వాళ్ళకి, రమణయ్య అనే వ్యక్తికి. దాన్ని రేవూరు రమణయ్యకి అమ్మేశాడు. ఆ రేవూరు రమణయ్యకి అమ్మేసిన తర్వాత మేము పోయి తెలుసుకొని పొలం మాది, ఎవరు అమ్మారు, వాళ్ళని పిలవరా అని చెప్తే వాళ్ళు రాలా. వాళ్ళ పొలం అయితే వాళ్ళు రావచ్చు కదా, ఆ రోజు రాలా. కానీ ఈరోజు ఆ కోటినాయుడు సపోర్ట్ చూసుకొని ఎమ్మెల్యే మాకు అండగా ఉన్నాడని ఇది చేస్తున్నారు. మేము గత ఎల్లసిరి శ్రీనివాసులు రెడ్డి గారి నుంచి టీడీపీలో ఉన్నాం. ఆ రోజు ఎల్లసిరి మారితే మేము మారి వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి పోయినాం. కాంగ్రెస్లోకి పోయి ఆ రోజు నుంచి మళ్ళీ బాలకృష్ణారెడ్డి వాళ్ళు ఎట్టుంటే అక్కడే ఉన్నాం. మేము ఈరోజు బాలకృష్ణారెడ్డి మనుషులమే, రేపు బాలకృష్ణారెడ్డి మనుషులమే. కావాలనే మమ్మల్ని ఈ విధంగా చేస్తున్నారు. ఇక్కడ మాకు స్థానికులకే న్యాయం లేదు. ఆయన ఎక్కడి నుంచో వచ్చిన ఆయన కోటినాయుడు పెత్తానం చేయాలి. గొల్లోళ్ళ సేనయ్య, గొల్లోళ్ళు మాదిగోళ్ళకి సపోర్ట్గా ఉంటారు. కానీ ఈరోజు మాకే ఆయన ఇది చేస్తున్నాడు. మాదిగోళ్ళు పోడెత్తి ఎస్టీలు అని చెప్పి వాళ్ళ దగ్గర వచ్చి తీసుకొచ్చి అర్జీలు ఇప్పిస్తున్నాడు. ఆయనే అమ్మేశాడు మళ్ళీ ఎస్సీలకి. ఎస్సీ మాల ఏపూరు వాళ్ళకి అమ్మేశాడు 1,50,000కి. అవన్నీ మేము ప్రూఫ్లతో కూడా ఉన్నాయి, వీడియో కూడా ఉంది. ఇదో చూపిస్తున్నా. ఏమనుకుంటున్నాడు Received rupees on Paytm. పైన మేము వచ్చి ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చి మా పొలాలు మాకు కావాలని చెప్పి, మాకు ఎట్లయినా ఆ స్థలాలు ఎక్కడ ఉన్నాయో మాకు ఏర్పాటు చేయమని చెప్పి అర్జీలు ఇచ్చి ఎంఆర్ఓని కోరుకోవడంగా జరిగింది.